కంచకర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించి భూసేకరణపై నిరసన తెలిపారు. తమ సాగు భూములను ఔటర్ రింగ్ రోడ్డు కోసం బలవంతంగా తీసుకోవద్దని వారు నినాదించారు. మొదట 70 మీటర్ల స్థలం అని చెప్పి ఇప్పుడు 250 మీటర్ల వరకు సేకరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి 3 పంటలు పండే విలువైన భూములను కోల్పోతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ మానసాకు రైతులు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మొదట రాష్ట్ర ప్రభుత్వం 70 మీటర్లు అని చెప్పి నిర్ధారించని చెప్పింది. ఆ తర్వాత 140 మీటర్లు అని చెప్పింది. కానీ తర్వాత వచ్చిన ఓఆర్ఆర్ కింద వచ్చిన భూములు తీసుకుని లిస్టులు చూస్తే 250 మీటర్ల దాకా పోయినట్టు వచ్చింది. దీంతో మేము తీవ్ర ఆందోళనకు గురయ్యాము. అంతేకాకుండా మా భూములు నేషనల్ హైవే 65 పక్కన వీర్లపాడు, జగన్నాథపురం అన్నీ కూడా చాలా మార్కెట్ విలువలకు వెళ్ళిన భూములు. అందుట్లో మాదంతా వాణిజ్యపరంగా వ్యాపారపరంగా కూడా అభివృద్ధి చెందింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని, అధికారులు దీని మీద సమగ్రంగా రైతుల సమస్యలు తెలుసుకొని ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటన జరిపి నిజాలు తెలుసుకొని రైతుల నష్టం ఏమాత్రం వాటిల్తుందని గమనించి దాని ప్రకారం రైతులకు నష్టపరిహారం అందించాలని మేమందరం ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నాం.